పార్లమెంట్ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణన్న గారికి స్వాగతం, సుస్వాగతం. బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఫార్మేషన్ డే కార్యక్రమానికి విచ్చేస్తున్న రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణన్న గారికి స్వాగత సుమాంజలి. అన్న, మీరు డయస్ పైకి రావాలని చెప్పేసి కోరుతున్నాం. ఇక్కడ విచ్చేసిన లేడీ కరెస్పాండెంట్స్ ఎవరైనా ఈ మెసేజ్ ఒక 2 నిమిషాల్లో ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. కొత్తగా ఎన్నికైన ప్రెసిడెంట్, సెక్రటరీ, ఇంకా ట్రెజరర్ అందరికీ నా హార్టీ కంగ్రాచులేషన్స్. బీస్ బాండ్ నిజంగానే పేరు చాలా స్మార్ట్ గా ఉంది. అలాగే మనకి ఎన్నికైన మన టీం అందరూ కూడా స్మార్ట్ గా వ్యవహరించి మన బడ్జెట్ స్కోర్స్ అన్నిటికీ కూడా సమన్యాయం చేయగలరని ఆశిస్తున్నాము. గతంలో జరిగిన పొరపాట్లన్నింటినీ పరిష్కరించి నెక్స్ట్ మనకి ఒక మంచి ఆశావాద లైఫ్ ని ఇవ్వగలరని ఆశిస్తున్నాను. అందరికీ మరొకసారి కంగ్రాచులేషన్స్ చెప్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ. స్థానిక శాసనసభ్యులు మల్లేడి రంగారెడ్డి గారు వేదికపై స్థానికంగా ఆహ్వానిస్తున్నాం. అన్న, స్వాగతం, సుస్వాగతం. ఇదిగా కోరుతున్నాం. మీ అందరూ ఒకసారి మీ ముందు పేపర్ ఫిక్షన్ కదా, అందరు సభ్యులందరికీ మీ పేరు చెప్పుకోండి. నేను బడ్జెట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు పదవిని గ్రహించడం ఒక అత్యంత గౌరవంగా భావిస్తున్నాను. పనిచేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. బడ్జెట్ స్కూల్స్ యొక్క గొప్పతనాన్ని నిలబెట్టడం, విద్యార్థులకు విలువలతో కూడిన ఉన్నత విద్యను అందించడం మరియు మన బడ్జెట్ స్కూల్స్ యొక్క ఐకమత్యానికి ప్రాధాన్యత ఇచ్చే దిశగా నేను పనిచేస్తాను. ఈ ప్రతిజ్ఞతో మన సంఘంలో ఉన్న
అందరూ ఐక్యంగా నిలబడాలని, మన బడ్జెట్ స్కూల్ రాష్ట్ర విద్యా వ్యవస్థలో ఒక ఆదర్శ వ్యవస్థగా ఉండేలా తీర్చిదిద్దుతానని, నా వంతు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై బడ్జెట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ నూతనంగా ఏర్పడిన సందర్భంగా మన సంఘాన్ని ఆశీర్వదించడానికి వచ్చిన మన స్థానిక ఎమ్మెల్యే ఇబ్రాహీంపట్నం శ్రీ మల్రెడ్డి రంగారెడ్డి గారు కొంచెం తొందరలో ఉన్నందున ఒక 2 మాటలు మాట్లాడి మన సంఘాన్ని ఆశీర్వదించాల్సిందిగా నేను కోరుతున్నాను. ఈరోజు బడ్జెట్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ నూతనంగా ఏర్పడి దానికి అధ్యక్షులుగా శేఖర్ రెడ్డి గారు, సెక్రటరీగా మల్లారెడ్డి గారు, ట్రెజరర్గా శ్రీనివాసరావు గారు మరియు ఉపాధ్యక్షులుగా ఎన్నికైన మీ అందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ స్థానంలో ఉండే రకంగానే పనిచేస్తా ఉన్నాము. కాబట్టి దీంతో పాటు ఏంటంటే మనము చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. మనకు ప్రభుత్వం నుంచి మనం కొంత తోడ్పాటు కావాలని కోరుకుంటున్నాం. ఈ తోడ్పాటు అంటే వాళ్ళ దగ్గర నుంచి మనం ఏం జీతాలు ఏం అడగలేదు, ఫండ్స్ అడగలేదు, డబ్బులు అడగలేదు, మన దగ్గర నుండి తీసుకోవద్దు వాళ్ళని అడుగుతున్నాం. ఇప్పుడు ప్రాపర్టీ ట్యాక్స్ ఉంది, మనకు లక్షలుగా ట్యాక్స్ వేస్తున్నారు. అయ్యా మాకు అంత ట్యాక్స్ మేము కట్టలేము, రెసిడెన్షియల్ తో పాటు తీసుకోవాలి, మాకు రెసిడెన్షియల్ కేటగిరీలో అయ్యండి అంతే ట్యాక్స్ కడతాం. నిన్న మనం ఇంకొకటి ఏమంటారు ట్రేడ్ లైసెన్స్, ట్రేడ్ ట్యాక్స్ అని, ప్రొఫెషనల్ ట్యాక్స్ అని రోజుకొకటి ముందుకు తీసుకొచ్చి పెట్టి మీరు చేయాలంటున్నారు. అంటే మనం ఇండివిజువల్ గా ఉన్నప్పుడు ఒక స్కూల్లో కరెస్పాండెంట్ గా ప్రిన్సిపల్ గా కూర్చున్నప్పుడు ఆఫీషియల్స్ వచ్చినా అన్అఫీషియల్స్ వచ్చినా కూడా వాళ్ళని ఎదుర్కోవాలి, వాళ్ళతో మాట్లాడాలంటే కొంచెం మనకి ఇబ్బంది ఉన్నది. మనం 1000 మంది 2000 మంది పిల్లల్ని ఒక 100 మంది టీచర్లు మనం మెయింటైన్ చేయగలుగుతాం. కానీ బయటకు వెళ్ళి ఒక అన్ఆథరైజ్డ్ పర్సన్స్ ఒక 5 మంది 10 మంది వచ్చి మన స్కూళ్ళలో పెట్టే వాళ్ళను మనం అడ్డుకోలేకపోతున్నాం. ఇది చాలా రోజుల నుంచి నడుస్తుంది. కాబట్టి మనం ఏంటంటే సమిష్టిగా ఉండి ఇటువంటి మన వ్యవస్థలను డిస్టర్బ్ చేసే వ్యక్తులు ఎవరైనా వస్తే మాత్రం రాకుండా అడ్డుకోవాలి. ఒకసారి మనము విద్యా కమిషన్ చైర్మన్ అక్బర్ ముందల్ గారు మీటింగ్ పెట్టినప్పుడు పోయినప్పుడు మీ సమస్యలు ఏంటి అని అడిగింది ఆయన. మీకు ఎంత ఫీజు కావాలి, మీ సమస్యలు ఏంటి అన్నాడు. మాకున్న సమస్యలు ఫీజు కరెక్షన్. మా దగ్గర ఒకప్పటికి ఇప్పటికీ స్టూడెంట్స్ తగ్గింది. ఉన్న స్టూడెంట్స్ నుంచి ఫీజు కలెక్ట్ చేయాలంటే సంవత్సరం అంతా చదువు చెప్పిన తర్వాత ఫీజు కట్టాలి ఆయన కాలేజీలు పట్టుకుంటూ కూడా కట్టే పరిస్థితి లేకుండా వాళ్ళు ఉల్టా అనుభవం ఉంటుంది. వారిని స్కూల్లో ఉంచుకోవాలా, బయటికి పంపాలా అంటే చట్ట ప్రకారం మనకు బయటికి పంపడానికి లేదు, పిల్లల్ని బయట నిలబెట్టడానికి లేదు. పేరెంట్స్ ఫోన్ చేస్తే పేరెంట్స్ రారు, ఎవరు రెస్పాండ్ కారు. మరి ఆ ఫీజు ఎవరు కట్టాలి? అధికారులను అడిగితే దాంట్లో సమాధానం లేదు, ఏ నాయకులను అడిగినా సమాధానం లేదు. కాబట్టి మాకు ఫీజు వసూలు చేసుకోవడానికి ఒక చట్టబద్ధత అనేది ఒక క్లాజ్ ఉండాలని మేము అతను డిమాండ్ చేసినాం. ఇంకొక మాట్లాడినాం. ఇంకొకటి ఏంటంటే అన్ఆథరైజ్డ్ పర్సన్స్, నీకు ఫైర్ ఉందా, వాటర్ ఉందా, కాంపౌండ్ వాల్ ఉందా, బిల్డింగ్ పర్మిషన్ ఉందా, స్ట్రక్చర్ సర్టిఫికేట్ ఉందా, ఎవరు అడగాలి? అఫీషియల్స్ అడగాలి. కానీ రోడ్ మీద పెట్టుకుని 4 పిల్లలు జమ చేస్తున్నారు, నేను ఏముంది చూపి, లేకుంటే మాకు 5,000 ఇస్తావా, 10,000 ఇస్తావా, 1,00,000 ఇస్తావా తినవరా. ఈ ప్రాంతంలో ఒక స్కూల్ కరెస్పాండెంట్ అయితే 30 తిప్పలు పెట్టారు. అట్లా ప్రతి స్కూల్ పోతున్నాం. నిజంగా తెలంగాణ ఉద్యమం టైంలో కొంచెం ఉంటుంది ఈ సమస్యలు. తెలంగాణ వచ్చిన తర్వాత 10 ఏళ్ళు చాలా వరకు 90% తగ్గినాయి. మళ్ళీ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది. కాబట్టి ఇక్కడ ఉన్న నాయకులు నేను కోరేదంటే మాకు ఇటువంటి సమస్య లేకుండా మేము చేయాల్సిన పని ఏంది, పాఠశాలలో కూర్చొని పిల్లలకు చదువు చెప్పాలి, మంచి వ్యవస్థను తయారు చేయాలి. కానీ మమ్మల్ని డిస్టర్బ్ చేయకుండా బయటి వ్యక్తుల నుంచి మాకు ప్రొటెక్షన్ ఇచ్చే విధంగా, అంటే స్కూల్ అనేది సెన్సిటివ్ జోన్, ఎవరు అంటే వాళ్ళ క్లాస్ స్కూల్ ప్రెమిసెస్ లోకి ఎంటర్ కావద్దు. అటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా నేను మా మిత్రులు, మా సంఘం తరఫున మన ఎమ్మెల్సీ కేవీఎన్ రెడ్డి గారిని, మన ఉద్యమ నాయకుడు కృష్ణయ్య గారిని కోరుకుంటున్నాను. అదేవిధంగా మన కల్వకుర్తి ఎమ్మెల్యే, మన తోటి కరెస్పాండెంట్, 40 సంవత్సరాల నుంచి మనతో పాటుగా ఒక వ్యక్తిగా ఉంది. వెల్కమ్ సార్.
వెల్కమ్ సార్. ఇటువంటి టెన్షన్ నుంచి రిలీవ్ చేయాల్సిందిగా పెద్దల్ని కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన మా మిత్రులు రంగారెడ్డి జిల్లా కానీ, హైదరాబాద్ జిల్లా కానీ, సిద్దిపేట, మెదక్, నిజామాబాద్, ఇంకా మిగతా కామారెడ్డి, అన్ని జిల్లాల నుంచి వచ్చిన రాష్ట్ర అధ్యక్షులు మరియు కరెస్పాండెంట్లు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సభను ఉద్దేశించి ఉద్యమకారులు, తెలంగాణ లెక్చరర్స్ ఫోరం కన్వీనర్లు మరియు ఏఐసిసి కోఆర్డినేటర్ ఓబీసీ మిత్రుల్ని సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. సభాధ్యక్షులు ఈరోజు నూతనంగా బడ్జెట్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఎన్నికైనటువంటి శేఖర్ రెడ్డి గారు, జనరల్ సెక్రటరీ ఎన్నికైనటువంటి మల్లారెడ్డి గారు, ట్రెజరర్ గా ఎన్నికైనటువంటి శ్రీనివాస్ గారు, మిగతా కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, మండలాలు, కరస్పాండెంట్స్ అందరికీ మనందరికీ ఒక స్ఫూర్తి ఉద్యమ బిడ్డ రాజ్యసభ సభ్యులు అన్న ఆర్ కృష్ణయ్య గారు, టీచర్ ఎమ్మెల్సీ మిత్రుడు ఏవన్ రెడ్డి గారు, ఎమ్మెల్సీగా ఉండి ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి కల్వకుర్తి ఎమ్మెల్యే గారు శ్రీ నారాయణ రెడ్డి గారు, ఇప్పుడే మనకు సందేశం ఇచ్చి వెళ్ళినటువంటి స్థానిక శాసన సభ్యులు మల్లెడ్డి రంగారెడ్డి గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, వేదిక ముందున్నటువంటి మిత్రులందరికీ కూడా ఈ సంఘం యొక్క ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు, శుభాభినందనలు. కృష్ణన్న కంటే అంతకన్నా ముందు తెలుసు. తెలంగాణ ఉద్యమం కోసమే తెలంగాణ నడుస్తున్నటువంటి సందర్భంలో మీరందరూ, మేమందరం గవర్నమెంట్ స్కూల్స్ లో పనిచేస్తున్న వాళ్ళం అనుకోండి, ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి మీరు కరస్పాండెంట్స్ కానీ లేకపోతే టీచర్స్ కానీ అందరూ ఒక నిర్లిప్త విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి సందర్భంలో తెలంగాణ లెక్చరర్ ఫోరాన్ని స్టార్ట్ చేసినాను. తెలంగాణ లెక్చరర్ స్థాపిస్తున్నామని బైలాస్ లో రాసుకున్నటువంటి ఒకే ఒక సంఘం తెలంగాణ లెక్చరర్ ఫోరం. దానికి నేను మొట్టమొదటి అధ్యక్షుడైనా. టీఎన్జిఓస్ కూడా వాళ్ళ బైలాస్ లో తెలంగాణ కోసం కొట్లాడటం ఎక్కడ ఉండదు. ఈవెన్ టిఆర్ఎస్ పార్టీగా మారిన టిఆర్ఎస్ బైలాస్ లో కూడా ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడతామనేటువంటి పదం లేనే లేదు. అవర్స్ ఇస్ ద ఓన్లీ ఆర్గనైజేషన్. అట్లా 2007లో మేము స్టార్ట్ చేసినాక అనేక సంఘాలు తెలంగాణ కోసమే వచ్చినాయి. ఈవెన్ టస్మా పేరుతోటి మేనేజ్మెంట్ అసోసియేషన్ కూడా తెలంగాణ ఉద్యమంలో ఎంత చురుగ్గా పాల్గొన్నదో, దాంట్లో చురుగ్గా పాల్గొన్నట్టు పైకి కొందరు కనిపించిన మొత్తం వ్యవస్థనంతా నడిపించినటువంటి వ్యక్తి నా సహచరుడు, ఉద్యమ బిడ్డ అన్న శేఖర్ రెడ్డి గారిని నేను సకారంగా తెలియజేస్తున్నాను. మీరు ఒకసారి అభినందనలు తెలియాలి. ఆయన పాపిరెడ్డి గారు ఉండొచ్చు, ఫేస్ మీద పాపిరెడ్డి గారు వేదిక మీద పైన కనిపించవచ్చు, రామచంద్ర గారు కనిపించవచ్చు, ఇంకొక రెడ్డి గారు కనిపించవచ్చు. కానీ ఉద్యమంలో నడుస్తున్న సందర్భాలలో అటు కోదండరామ్ గారు కానీ, ఇటు కేసీఆర్ గారితో కానీ, స్వామి గౌడ్ గారితో కానీ మేము కోఆర్డినేట్ చేసుకోవాల్సిన వచ్చినప్పుడు ట్రస్పా నుంచి ఎవరైనా రిప్రజెంట్ చేసినారు, ఆ పని చేసి పెట్టినారు అంటే అది ముమ్మాటికి శేఖర్ రెడ్డి గారే. నేను పాపిరెడ్డి గారి ముందర కూడా ఇది చెప్పగలను. ఆ ధైర్యం నాకు ఉంది, ఎందుకంటే నేనే ప్రత్యక్షంగా చూసిన ఉద్యమకాలం. చాలా సందర్భాల్లో లో ప్రొఫైల్ పెట్టుకోవాల్సి వస్తుంది. ఉద్యమాలలో కొట్లాడిన వాళ్ళందరూ పక్కకు పోతారు. ఎప్పుడో కోదండరామ్ సార్ నాతో అన్నాడు, వెంకటస్వామి మనం కొట్లాడుతున్నాం బాగానే ఉంది, కానీ తెలంగాణ వచ్చిన తర్వాత పక్కకు నెట్టేయబడతామని చెప్పినారు. చాలా ముందుగా చెప్పినారు ఆయన. అట్లా జరగకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పిన.
ఆ బాధ్యత సోదరులకు సోదరిమణులకు పెద్దలు గౌరవనీయులు మా రాష్ట్ర బడుగు బలహీన వర్గాల నాయకుడు ఎంపీ కృష్ణయ్య గారికి, అదేవిధంగా మా సోదరులు వెంకటస్వామి గారికి, వేదిక మీద ఉన్న సోదరులకు, ఇక్కడ మా వెంకటేష్ ఉన్నాడు, ప్రశాంత్ ఉన్నాడు, ఇంకా చాలా మంది సోదరులు ఉన్నారు, సోదరులు ఉన్నారు. అందరికీ ముందుగా నా నమస్కారం. ముందు ఉపాధ్యాయ వృత్తి నుండే చాలా మట్టుకు పాఠశాల వృత్తికి వస్తుంటారు. నాకు తెలిసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లల కంటే మిన్నగా ప్రైవేట్ పాఠశాలలో చదివిపిస్తే మా పిల్లలు బాగా చదువుకుంటారు, వాళ్ళ జీవితాలు బాగుపడతాయని ఆలోచించే తల్లిదండ్రులు అందరూ ప్రైవేటు పాఠశాలలు లేకపోతే ఈ రాష్ట్ర జనాభాలో ఉన్నటువంటి విద్యార్థులకు ప్రభుత్వము అందరికీ అందించలేకపోయేటువంటి పరిస్థితి ఈ రోజు వరకు కూడా ఉంది. కాబట్టి ప్రైవేట్ పాఠశాలల యొక్క ఆవశ్యకత కూడా ఎంతైనా ఉంది అనే దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు. కానీ కొన్ని పాఠశాలలో బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ చూపిస్తుంటారు ప్రైవేట్ పాఠశాలలో. నేను ప్రతి సంవత్సరం ఒక 10-20 పాఠశాలల కన్నా వెళ్తుంటా, వాళ్ళ ప్రోగ్రామ్స్ కో దేనికో ఒకదానికి. ఈ సరౌండింగ్ లోనే చాలా పాఠశాలలు ఉన్నాయి మా దగ్గర. కాబట్టి సరే, మీ అసోసియేషన్ లో ఎవరున్నారు ఎవరు లేరు నాకు తెలియదు. శేఖర్ రెడ్డి గారు నాకు చాలా సంవత్సరాల నుండి నాతోనే ప్రయాణం చేసింది. మరి అలాంటి పాఠశాలల్లో మీ యొక్క చదువులు ప్రభుత్వ పాఠశాలల కంటే మిన్నగా ఉన్నప్పుడు మీకు తప్పకుండా మీకు ఆదరణ, తల్లిదండ్రుల యొక్క ఆదరణ మీ వెంటనే ఉంటుంది. అలాంటిది లేనప్పుడు మాత్రమే ప్రభుత్వ పాఠశాలలో న్యాయం అంటారు. నిజంగా ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత చదువులు చదివి BA, MED, BED చేసి వాళ్ళు ఉపాధ్యాయులుగా వస్తారు. మీ దగ్గర ప్రైవేట్ పాఠశాలలో ఇంటర్ డిగ్రీ చదివిన వాళ్ళు కూడా మీకు టీచర్లుగా ఉంటారు. కానీ ఆ రిజల్ట్ లో చివరిగా ప్రభుత్వ పాఠశాలల కంటే ప్రైవేట్ పాఠశాలల్లోనే రిజల్ట్ ఎక్కువ వస్తున్నట్టుగా మనకు కానొస్తుంటది. అందుకే మేము ప్రభుత్వ పాఠశాలలో కూడా చెప్తాం, మీరు ప్రైవేటు పాఠశాలలు ఎందుకు రిజల్ట్ వస్తుంది, మీకు ఎందుకు వస్తలేదు అన్నప్పుడు మా దగ్గర తల్లిదండ్రులకు నమ్మకం లేకనో, లేకపోతే ప్రైవేట్ పాఠశాలలు అయితే మా పిల్లలు బాగా చదువుకుంటారనో, వాళ్ళు వస్తుంటారు అనేటువంటి ఇండైరెక్ట్ గా నాకు టీచర్లే చెప్తుంటారు. కాబట్టి మీరు వాళ్ళకు పోటీ పడే విధంగా, ఇంకా బాగా వచ్చే విధంగా మీరు కష్టపడి పనిచేస్తే మేనేజ్మెంట్స్ డబ్బులే ప్రాధాన్యత కాదు, విద్యనే ప్రాధాన్యత అనుకునే పాఠశాలలు తప్పకుండా ముందుకు పోవడానికి అవకాశం ఉంది. అది పోవలసినటువంటి, తీసుకుపోవలసినటువంటి బాధ్యత మీ మేనేజ్మెంట్ల మీద కూడా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. నేను మొన్ననే రంగారెడ్డి జిల్లా నుంచి చాలా మంది ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలతో వచ్చినారు. ఒక ఎంఈఓనో ఒక డిఈఓనో మీకు ఇబ్బంది పెడితే మేము వాళ్ళను కూడా ఎక్కడ కూడా చిన్న తప్పు చేయకండి, వాళ్ళు తప్పు చేస్తుంటే వాళ్ళకు కావలసిన వసతులను కల్పించమని చెప్పండి, 1-2 సార్లు కానీ వాళ్ళని బ్లాక్మెయిల్ చేయొద్దని వాళ్ళకు కూడా గట్టిగా చెప్పుకుంటాం. ప్రైవేటు పాఠశాలలు బాగుండాలి, ప్రభుత్వ పాఠశాలలు బాగుండాలి, పిల్లల భవిష్యత్తు బాగుపడాలనేదే మేము ఆలోచిస్తుంటాం. రాజకీయ నాయకులకు అక్కడక్కడ ఉండొచ్చు దుర్బుద్ధి, ఏదో పాఠశాలలో కూడా అక్కడక్కడ హైదరాబాద్ సరౌండింగ్ గతంలో బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి. అది కూడా మంచిది కాదు. మన పిల్లలంతా మన వాళ్ళు, పిల్లల యొక్క చదువులను మంచిగా చెప్పమని ప్రైవేట్ విద్యా సంస్థలకు సూచించాలి తప్ప
వాళ్ళని ఏదో రకంగా ఇబ్బంది పెట్టి లొంగ తీసుకునే పని మాత్రం చేయొద్దని చెప్పి నేను అందరికీ చెప్తుంటా. అందుకే అది తప్పకుండా మా వంతు మీకు మద్దతు ఎప్పుడైనా ఉంటది, మా వంతు మీకు సహకారం ఉంటది. పిల్లల భవిష్యత్తు కోసం ఆ పిల్లలంతా ఎవరుంటారు? సపోజ్ నా నియోజకవర్గంలో 4 లక్షల ఓట్లు ఈ ప్రాంతంలో ఉన్నారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు మీ చేతిలో ఉంది. వాళ్ళ తల్లిదండ్రుల ఆశలను అడియాసలు కాకుండా చూడాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది. అదంతా కూడా మీరు విజ్ఞులు, విజ్ఞానవంతులు, తెలివైన వాళ్ళు. మన పిల్లలను ఎలా చూసుకుంటున్నామో మన పాఠశాలకు వచ్చినటువంటి పిల్లలను అలా చూసుకుంటే విద్యాలయాలు దేవాలయాలుగానే ఉండాలి అనేటువంటిదే మన కాన్సెప్ట్ గా పనిచేస్తే తప్పకుండా మీకు మంచి జరుగుతుంది. పిల్లల భవిష్యత్తు వస్తుంది. పిల్లల యొక్క భవిష్యత్తుకు మీరు బంగారు బాట వేసినటువంటి వాళ్ళు అవుతారు. కాబట్టి మీకు కూడా ఏ కష్టాలు వచ్చినా పిల్లల భవిష్యత్తు కోసం మేము కూడా మీకు అండగా ఉంటాం. తప్పకుండా మీకోసం మేము ఆలోచిస్తుంటాం. మీ అందరూ కూడా ఈరోజు కమిటీలో ఎన్నికైన వాళ్ళు కూడా మాకేదో పదవులు వచ్చినట్టు కాదు, రానులకు పదవులు రానట్టు కాదు. మీరు అందరూ కలిసి పిల్లల భవిష్యత్తు కోసం ఏం చేయాలి అని మొట్టమొదటిగా ఆలోచించినాకనే మీకు ఇబ్బందులు వస్తే మనం ఎవరి దగ్గర పోయి మనము సాల్వ్ చేసుకోవాలని ఆలోచించండి తప్ప పిల్లల భవిష్యత్తును ముందు ఆలోచించండి. మీకు ఇబ్బంది వచ్చి ఎవరైనా మీకు తప్పుడు కార్యక్రమాలలో ఇబ్బంది పెడితే మేము అండగా రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా మీరు కూడా ఉంటారు. కాబట్టి తప్పకుండా మీకు అండగా ఉంటా, మీకు సహాయ సహకారాలు అందిస్తా. తప్పకుండా పాఠశాలలు దేవాలయాలుగా ఉండాలని మీరు కూడా కోరుకోండి. మన పిల్లల భవిష్యత్తు మీరు ఒక్కసారి ఆలోచిస్తే కూలీ నాలి చేసుకునే పేదవాళ్ళు కూడా ఈ రోజు మేము ప్రభుత్వ పాఠశాలలో మా పిల్లలు చదివితే ఆ పిల్లల భవిష్యత్తు మాలాగా అవుతుంది, ప్రైవేట్ చదివిస్తే ఏదో బ్రహ్మాండంగా అవుతుందేమో అనేటువంటి ఒక ఆశ వాళ్ళల్లో కూడా ఉంది. దాన్ని మనం అడియాసలు చేయకుండా జాగ్రత్తగా ముందుకు తీసుకుపోమని, దానికి మా అండగా మేము తప్పకుండా మరొకసారి మీకు ఏ ఇబ్బంది అధికార యంత్రాంగం నుంచి ఉన్నా ప్రభుత్వ పక్షాన ఉన్నా నా దగ్గరికి రండి. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా మీకు ఇబ్బంది లేకుండా చేయించే బాధ్యత నాది. కానీ చట్టానికి వ్యతిరేకంగా ఎక్కడన్నా ఎవరైనా పొరపాటు చేయకుండా చూసుకుంటే మీకే మేము అండగా ఉంటామని చెప్పి తెలియపరుచుకుంటూ నాకు ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాం ఉంది. సరిగ్గా 2 గంటలకు నేను గాంధీ భవన్ లో ఉండాలి. మా కృష్ణయ్య గారు కూడా చాలా రోజులుంది మా సోదరుడు నాకు కలవలేదు. కలిసినప్పుడల్లా మాకే అండగా ఉంటాడు నాకైతే వ్యక్తిగతంగా. కాబట్టి నేను నా కాన్స్టిట్యున్సీకి వచ్చిన ముఖ్యమంత్రి గారు ఉదయమే వచ్చిండు. నేను ఎయిర్పోర్ట్ పోయినా మిగతా నాకు మున్సిపాలిటీలలో మీటింగ్ ఉండే చూసుకుని 2 గంటలకు రమ్మని కరెక్ట్ 2 గంటలకు నేను గాంధీ భవన్ లో ఉండాలి. 1:30 అయింది. హాఫ్ అన్ అవర్ లో మరి పోగలిగితే 1 నిమిషం కూడా తేడా లేకుండా. ఎందుకంటే అక్కడ ఆయన దావోస్ పోయి వచ్చి 1,40 కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చినాం, మీరు హైదరాబాద్ లో ఉన్నాం, తొందరగా వచ్చాయి, ప్రెస్ లో మాట్లాడేది ఉందన్నాడు. అందుకోసం నేను వెళ్తున్నాను. కాబట్టి మీ అందరి దగ్గర ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మీకు, మా కృష్ణయ్య గారికి, ఈ రోజు ఎన్నుకోబడ్డటువంటి కొత్త సంఘానికి అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. ఎక్కువసేపు ఉంటుంది సార్, కొంచెం వెనక్కి జరిగింది తప్పని పరిస్థితి. సార్, రెడీ లిపియా మంచిదే కదా. ముందే రమ్మనేది మరి వేంకుడే కదా. ఈ విధమైనటువంటి అవకాశాలు రాకుండా ఏదో వచ్చింది తెలంగాణ, ఎవరి కోసం వచ్చిందో తెలియనటువంటి పరిస్థితిలో 10 సంవత్సరాలు గడిచిపోయినాయి. 11 సంవత్సరం కూడా గడిచిపోతుంది. ఇంకో ప్రభుత్వం వచ్చింది. ఆ ప్రభుత్వం కోసం కూడా 10 సంవత్సరాలు ఒక్క కాలు ఉన్నా కూడా కలబడి నిలబడి కొట్లాడాలని నేనున్నా. మా నారాయణ రెడ్డి గారికి తెలుసు. నారాయణ గారు వారు నాకు ఎయిర్పోర్ట్ లో కలిసి అడిగారు, నేను టేకింగ్ ఏ గుడ్ డిసిషన్ అని అడిగారు. ఎందుకంటే అప్పటికి వారికి ఎమ్మెల్సీ చాలా సమయం ఉన్నది. ఇంకా
అయినప్పుడు కూడా వదిలిపెట్టి మా పార్టీ చేరుతున్నప్పుడు ఎయిర్పోర్ట్ లో మేమిద్దరం ఒకే ఫ్లైట్ లో ప్రయాణం చేసిన వంశీందర్ గారు అడిగినారు, నో ప్రాబ్లం సార్, మనం గెలిచిపోతున్నాము తప్పనిసరిగా, బట్ మీకేం డిగ్రేడ్స్ అక్కర్లేదని అన్నాం. అదే రకంగా ప్రజలు ఆశీర్వదించింది, వాళ్ళు కూడా అన్నారు. రేవంత్ రెడ్డి గారికి అయితే నేను చాలా సపోర్ట్ గా నిలబడ్డా 2 సందర్భాల్లో. రెండో సందర్భంలో అంటే 3వ సందర్భంలో బహుశా బయటికి పడ్డారు. సో ఇక్కడ కృష్ణన్నకైతే అవకాశం వచ్చింది, అదే పెద్ద అవకాశం అంటున్నారు. కానీ మా అన్న చేసిన త్యాగానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎప్పుడో కావాలి, కానీ భవిష్యత్తులో అవుతారని నేను ఆశిస్తున్నాను. మిత్రులారా, అందరికీ అన్ని అవకాశాలు రావు. శేఖర్ రెడ్డి గారికి కూడా అవకాశం రాదు. నేను ఉద్యమం అయిపోయిన తర్వాత ప్రశ్న ప్రెసిడెంట్ అవుతారు అనుకున్నా, ఎందుకు కావాలని అడిగినా నేను. ఆయన పెద్ద త్యాగమూర్తి ఆయా నాతో చెప్పినాడు, ఎందుకన్నా మనకెందుకు పాపిరెడ్డి గారు అందరూ కొనసాగిస్తున్నారు. ఓకే, కొనసాగినా బాగానే ఉంటది, కానీ ఏ ఉద్దేశంతో అయితే ట్రస్మా స్టార్ట్ అయిందో, ఎవరినైతే ట్రస్మా రక్షించాలనో, ఎవరి కోసం అయితే పాటుపడాలనో ఆ విషయాలలో ట్రస్మా అప్రమత్తత పక్కన పోయింది. తెలంగాణ ఉద్యమంలో ట్రస్మా చాలా ముందుగా నడిచినది, మాతో పాటుగా నడిచినది. కానీ దాని తర్వాత వాళ్ళని కాపాడుకోవడంలో వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి దాంతో చేలికలుగా పిల్లికలుగా ఇక వాళ్ళ వ్యవస్థ మొన్న ఇంతకుముందు జరిగినటువంటి మీటింగ్ కూడా నేను వచ్చిన ఆ రోజు చూశాను. సో ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి ఒక ప్రయత్నం ఏదైతుందో అది శుభ పరిణామమే. ఎందుకంటే ఏదైనా ఒక ప్రయాసలో మనం బయటపడుతున్నప్పుడు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ సిస్టమ్ కి ఇప్పుడున్నటువంటి అవసరాలకు అనుగుణంగా మీరు ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రయత్నానికి ఇక్కడున్న పెద్దలతో పాటుగా నేనుగా తప్పనిసరిగా మీ సహచరుడిగా, మీతో పాటు ఒక టీచర్ గా, మీతో పాటు ఒక కరస్పాండెంట్ నేను ఎప్పుడు కాలేదు, మీతో పాటు టీచర్ గా మేము డెఫినెట్ గా మీ అందరిలో ఒక భాగస్వామిగా, నా వంతుగా వృతాభక్తిగా గవర్నమెంట్ వైపు నుంచి ఏ అంశాల విషయంలో మీకు ఏదో అవసరమో ఆ అంశాల విషయంలో తప్పనిసరిగా స్వయంగా అవకాశం వస్తే ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి డెఫినెట్ గా మీ సమస్యలకు డెఫినెట్ నాకు ఐడియా ఉంది. కరస్పాండెన్స్ యొక్క ప్రాబ్లమ్స్, స్కూల్స్ యొక్క ప్రాబ్లమ్స్, విద్యా వ్యవస్థలో 20-30 సంవత్సరాలు ఉన్న వ్యక్తిగా నాకు స్పష్టమైనటువంటి ఐడియా ఉంది. ఈ మధ్య ఎక్కడో సందర్భం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏంటన్నప్పుడు నేను కూడా వారికి ఒక ఇచ్చిన, మీరు ఎడ్యుకేషన్ చూస్తున్నారు కాబట్టి నాకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన బాధ్యత ఇవ్వండి, డెఫినెట్ గా నేను అసిస్ట్ వెల్ వర్స్డ్ గా అసిస్ట్ చేయగలుగుతానని ముఖ్యమంత్రి గారికి నేను వారికి మెసేజ్ పంపడం జరిగింది. సో కాబట్టి ఒకవేళ అట్లాంటి అవకాశం వస్తే మీతో పాటే విద్యా వ్యవస్థ నేను ఉంటాను. సో విద్యా వ్యవస్థలో అధికారికంగా ఉన్నా అనధికారికంగా ఉన్నా ఒక ఉద్యమ బిడ్డగా తెలంగాణ విద్యార్థుల శ్రేయస్ కోసం, తెలంగాణ టీచర్స్ మేమైతే చాలా కొట్లాడినాం. తెలంగాణ లెక్చరర్ ఫోరం పక్షాన 12 నెలల జీతాల కోసము, హెల్త్ కార్డ్స్ కోసము, ఒక జీవో కోసం కొట్లాడినాం. ఆ కొట్లాటలో మీకు వ్యతిరేకంగా కూడా మేము కొట్లాడినాం. కరస్పాండెన్స్ వ్యతిరేకంగా 12 నెలల జీతాలు ఇవ్వకుండా సతాయిస్తున్నటువంటి సిస్టమ్ మేము చూసినాం. వాటి ఇవన్నింటినీ కోఆర్డినేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. డెఫినెట్ గా అన్ని ఐడియా ఉన్నటువంటి బిడ్డగా ఈ రోజు యాక్చువల్లీ నేను నా పార్టీ దృష్ట్యా నేను చెన్నైలో ఉండాలి. ఇప్పటికీ మా చైర్మన్ గారు చేరుకున్నారు, ఆల్ ఇండియా చైర్మన్ ఓబీసీ, నేను కూడా ఉండాలా. కానీ శేఖర్ అన్న చెప్పిన వెంటనే డెఫినెట్ గా దీనికి ఒక సత్కార్యం, ఒక మంచి కార్యం, డెఫినెట్ గా ఒక నూతన దిశగా వెళ్తున్నటువంటి సందర్భంగా నేను నా ప్రయాణాన్ని పోస్ట్పోన్ చేసుకున్న, సాయంత్రం నేను వెళ్లాల్సినది. సో కాబట్టి ముందుగా నేను పెద్దల కంటే ముందుగా నేను మాట్లాడడానికి అవకాశం ఇవ్వని కోరిన. సో మీ అందరికీ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక ఉద్యమం లాగా నడపండి దీన్ని. నూతన అధ్యక్షుడు అయినటువంటి నా చిరకల స్కూల్స్ యాజమాన్య సంఘం కొత్త నూతన కార్యవర్గం ఏర్పాటు చేసి తద్వారా అంటే స్కూళ్ళ సమస్యలతో పాటు సామాజిక నైతిక బాధ్యత కూడా పెంపొందించాలి అనేటువంటి ఆశయం కూడా ఇదేదైనా ఉన్నదని నేను అనుకుంటున్నాను. సంఘం అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు శేఖర్ రెడ్డి గారికి, రాష్ట్ర జనరల్ సెక్రటరీ మల్లారెడ్డి గారికి, సుజల శ్రీనివాసరావు గారికి, ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం, దయాకర్ రెడ్డి, కృష్ణ, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ముఖ్య అతిథిగా వచ్చినటువంటి కసిరెడ్డి నారాయణ రెడ్డి గారికి, అదేవిధంగా ఏవిఎన్ రెడ్డి గారికి, ఇంకా చాలామంది పెద్దలందరూ వేదిక మీద ఉన్నారు.
అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారం. మీరు స్కూల్ మెయింటైన్ చేస్తున్నామని అనుకుంటున్నారేమో కానీ మీరు సమాజంలో 50% పాపులేషన్కు ఇన్ఫ్లుయెన్స్ చేసే శక్తి బాధ్యత బాధ్యత కూడా మీరు పరోక్షంగా మోస్తున్నారు. ఎందుకు 50% అంటే 50% స్టూడెంట్స్ మీ దగ్గర ఉన్నారు. మోర్ దెన్ 50%. ప్రభుత్వం దగ్గర 20 లక్షలు ఉంటే మీ దగ్గర 35 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు ప్రభుత్వ లెక్కల ప్రకారం. ఇటువంటి విద్యార్థుల యొక్క భవిష్యత్తు తీర్చిదిద్దేది మీరే. అందుకే 50% సమాజాన్ని మీ భుజస్కంధాల మీద మీరు మోస్తున్నారనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. రెండవది, ఇప్పుడు స్కూల్లో కొన్ని సమస్యలు ఉన్నాయి. పెద్దలందరూ వివిధ కోణాల్లో ఆ సమస్యలను ప్రత్యక్షంగా పరోక్షంగా చర్చించారు. జీవో నెంబర్ 1 విద్యా చట్టాన్ని సవరించవలసినటువంటి అవసరం గురించి ఉంది. అదేవిధంగా స్టాఫ్కు హెల్త్ కార్డ్స్ ఇంకా హౌసింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఆ విషయాలను కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మీ స్కూళ్ళ యొక్క ప్రాధాన్యత రోజు రోజుకు మన స్కూల్లో ప్రాధాన్యత పెరిగింది. ఎందుకంటే నైతిక సామాజిక బాధ్యతను మీరందరూ మోస్తున్నారు సమాజం లోపల. ఎందుకంటే స్కూళ్ళ లోపల ప్రైవేట్ స్కూళ్ళ లోపలనే చేర్చాలని మధ్యతరగతి కాదు కూలిన పోయేటటువంటి వాళ్ళ పిల్లలు కూడా ప్రైవేట్ స్కూళ్ళని విద్యకే పరిగెత్తుతున్నారు. ఎందుకు? మీరు మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నారు. ఇందులో చదివితే ప్రయోజకులు అవుతారని, ఈ స్కూల్లో చదివితే వాళ్ళ ఉజ్వలమైన భవిష్యత్తు తీర్చిదిద్దుతుందని గంపెడు ఆశలు పెట్టుకుని మన స్కూళ్ళలో నేర్చుకున్నారంటే మన స్కూళ్ళ యొక్క స్టాండర్డ్ మనం గుర్తించవలసిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా గుర్తించవలసిన అవసరం ఉంది. ఉదాహరణకు తీసుకున్నట్లయితే మొన్న లెక్కలు తీసి చూస్తే డాక్టర్లలో మోర్ దెన్ 50% డాక్టర్ 50 కాదు 70% డాక్టర్లు ప్రైవేట్ స్కూల్లో నుంచి వచ్చాడు. అదేవిధంగా మన ఐఏఎస్ ఐపీఎస్లలో రిజల్ట్ చూస్తున్నప్పుడు వాళ్ళ రిజల్ట్ లోపల ఇంటర్వ్యూ వల్ల ఒక్క ప్రభుత్వ స్కూల్లో చదివినోడు ఒక్కడు ఈ మధ్య ఇంటర్వ్యూ చెప్తలేడు నాకు ఐఏఎస్ వచ్చింది ప్రధాన జడ్జి స్కూల్లో చదివినాడు. అన్నీ అందులో మెన్షన్ చేసేటన్నీ కూడా ప్రైవేట్ స్కూల్లోనే మెన్షన్ చేస్తుంది. అంటే ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు చాలా మంచి స్టాండర్డ్ ఎడ్యుకేషన్ ఇస్తున్నారు అనేది స్పష్టంగా కనిపిస్తుంది. దీన్ని మీరు నైతికంగా సామాజికంగా మరింత ఛాలెంజ్గా తీసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. మీరు అందరూ అనుకోవచ్చు మీకు 2 సమస్యలు ఉంటాయి, అస్తిత్వము, ఉనికి. మీకు చదువుతో పాటు పిల్లలను కాంపిటేటివ్ స్పిరిట్లో చదివించాలని ఒక బాధ్యత ఉంది. అదే సమయం లోపల నెల ఫస్ట్ వస్తే జీతాలు ఎట్టి ఇవ్వాలి, రెంట్ ఎట్లా కట్టాలి, ఈ సమస్యలను కూడా మేము ఫేస్ చేస్తుంటాం. అందుకే ఈ అస్తిత్వం ఉనికి సమస్యతో పాటు పోటీతత్వాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుంటారు. మా పిల్లలు బాగా చదవాలి, ఆ స్కూల్ కంటే నా స్కూల్ ఫస్ట్ రావాలి, నా స్కూల్లో చదివిన పిల్లలు ఐఏఎస్ కావాలి, డాక్టర్ కావాలి, పెద్ద లెవెల్లో పోవాలని చెప్పే పోటీ మనస్తత్వాన్ని కూడా మీరు మీలో ఉంచుకొని పిల్లలలో కూడా నెలకొల్తున్నందుకు మీ అందరినీ నేను అభినందిస్తున్నా. ఎందుకంటే ప్రభుత్వ స్కూల్లో ఒక్కొక్కరికి 2 లక్షల జీతం ఉంది. పిల్లలకు చదువు సరిగ్గా లేదు. ఎవరు కూడా గవర్నమెంట్ స్కూల్ పోవాలని ఇష్టపడతలేరు. రిక్షా కార్మికుడు కానీ, ఇప్పుడు రిక్షా లేవు కానీ మామూలు కూలీ దాని చేసుకునే వాళ్ళ పిల్లలు కూడా పోలికి ఇష్టపడతలేరు. మీ అందరికీ తెలుసు నా ఉద్యమము పొలిటికల్ ఉద్యమం కాదు. మొదటి నుండి కూడా ఎస్సీ ఎస్టీ పేద వర్గాలు చదువుకోవాలి, హాస్టల్ పెట్టాలి, అదేవిధంగా స్కాలర్షిప్లు ఇవ్వాలి, ఫీజులు ఇవ్వాలి. వీళ్ళు చదువుకుంటేనే సమాజం బాగుపడుతుందనే ఉద్దేశంతో ఈ గురుకులాలు పెట్టినా, హాస్టల్ పెట్టినా, ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్, తద్వారా సమాజంలో గుణాత్మకమైనటువంటి పరిణామాత్మకమైనటువంటి మార్పు వచ్చి మానవ వికాసం అభివృద్ధి చెందాలనేటువంటి ఒక సదుద్దేశంతో పోరాటం చేసి
దేశంలో ఎక్కడ లేనన్ని హాస్టళ్ళు, ఎక్కడ లేనన్ని స్కూల్ విద్యారంగంలోనూ పెట్టించుకోవడం జరిగింది. బలహీన వర్గాల వాళ్ళు చెందిన ముఖ్యమంత్రుల రాష్ట్రాలు ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తమిళనాడులో కూడా మన దగ్గర ఉండే స్కీమ్లు, హాస్టళ్ళు కానీ, స్కాలర్షిప్ స్కీమ్ కానీ, ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ కానీ లేదు. ఈరోజు ఇవన్నీ మనం పెట్టించుకున్నామంటే పోరాడి పెట్టించుకుంటాం. పేద కులాలు చదువుకోవాలి. వీళ్ళు చదువుకుంటేనే ఆ కులాల గౌరవం పెరుగుతుంది, ఆ కుటుంబాలు అభివృద్ధి చెందుతాయి, సమాజంలో పేదరికం పోతుంది అనేటువంటి ఒక విజన్ తోటి పోరాటాలు తీసుకొస్తే దాని మీద ఇప్పుడు సమాజం గుర్తిస్తుంది. ముఖ్యంగా మీ అందరికీ ప్రైవేట్ స్కూల్ యజమానులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ సమస్యలు ఏమైనా ప్రభుత్వ దృష్టికి పెద్దలు తెచ్చారు. ఏవిఎన్ రెడ్డి గారు ప్రైవేట్ ఫ్యాక్టరీలకు లోన్లు ఇస్తారు. ఇచ్చిన ఆ ఫ్యాక్టరీలు అట్లనే కట్టాయి పరిశ్రమలు. మాకు కోసం పెద్ద పెద్ద కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు లోన్ తీసుకుంటారు, 100 కోట్ల లోన్ తీసుకుంటారు. ఎట్లా కదా మనం చూస్తలేరు. తీసుకున్న నుంచి ఎట్లా మార్పు చేసుకోవాలి, ఎట్లాగా కొట్టాలని చూస్తున్నారు. మన స్కూళ్ళకు అటువంటి ఫెసిలిటీ ఇస్తలేరు. లోన్లు ఇవ్వరు, స్థలాలు ఇవ్వరు. ప్రైవేట్ పరిశ్రమలకు రైతుల దగ్గర భూములు గుంజుకొని తక్కువ రేటుకు మళ్ళా కంపెనీలకు ఎక్కువ రేటు ఇచ్చి రాయితీలు ఇచ్చి పెట్టిస్తున్నారు. కానీ ఇదే ప్రైవేట్ స్కూళ్లకు ఎలాంటి బెనిఫిట్స్, రాయితీలు ఇవ్వడం లేదు, ప్రోత్సహించడం లేదు. ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టిలో చర్చలు తెస్తే దానికి నేను అనుకుంటా ప్రభుత్వం నుంచి ప్రాపర్ రెస్పాన్స్, జవాబు రాదు. ప్రభుత్వము ఈ కంపెనీలకు ఇచ్చిన రాయితీలు లేదా బెనిఫిట్స్లో ఒక 5% మన స్కూళ్ళకి ఇచ్చిన చాలా ఇంకా ఎంతో ఎంకరేజ్మెంట్ ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. మరింత మంచి ఎడ్యుకేషన్ ఇవ్వడానికి చింతనైన ఎడ్యుకేషన్. మీ స్కూల్ పెట్టింది కానీ ఎప్పుడు పరిశాలి, ఎప్పుడు ఫస్ట్ రాగానే జీతం ఎట్లు ఇవ్వాలి, 2 గంటల కట్టాలి, ఇదే పరిశాలి ఉంటుంది అందరికి. చాలా స్కూళ్ళు మన మిత్రులు పెట్టుకుంటే చూస్తుంటా ఈ ఇబ్బంది ఉంటుంది. కొన్ని స్కూళ్ళు మంచిగా రన్ చేయొచ్చు పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్న స్ట్రెంత్, అక్కడ ఉన్న వాతావరణము, టీచింగ్ స్పెషాలిటీ, ఇవన్నిటి బట్టి. మీ అందరికి నేను ఒకటి విజ్ఞప్తి చేస్తున్నా, మీ మీద స్కూళ్ళు రన్ చేయడం, ఉపాధి కల్పించడం, విద్య అనేది ఒక పైనే కాదు, సమాజాన్ని తీర్చిదిద్దుతున్నామని పిల్లలకు మరింత గుణాత్మకమైనటువంటి విద్యనివ్వాలి, ఇన్నోవేటివ్ ఐడియాస్ ఇవ్వాలి, క్రియేటివిటీని వాళ్ళ లోపల నెలకొల్పాలి, వీళ్ళను ప్రపంచ స్థాయి మేధావులుగా తీర్చిదిద్దాలనే స్పిరిట్ ఎప్పటికప్పుడు మీరు మీ యొక్క ఏదైనాలో రూపకల్పన చేయాలి. అప్పుడు ఇంకా మీ స్కూళ్ళకు పెద్ద పేరు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొన్ని చిన్న చిన్న మార్పులు మనం తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈరోజు గ్లోబల్ కాంపిటీషన్ తగ్గట్టు మనం అప్డేట్ కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇదే సందర్భం లోపల అనేక సమాజంలో మార్పులు వస్తున్నాయి. మార్పులకు దీటుగా విద్యార్థులను మనం తీర్చిదిద్దవలసినటువంటి బాధ్యత ఉపాధ్యాయులుగా మనందరూ ఉపాధ్యాయుల మీద, యజమాన్యాల మీద ఉంది. దాదాపు యజమాన్యాలందరూ కరస్పాండెంట్లు, ప్రిన్సిపల్స్ ఉన్నారు. కాబట్టి ఇప్పటికప్పుడు ఎదురవుతున్నటువంటి సమాజంలో వస్తున్నటువంటి మార్పులకు ధీటుగా కొత్త సవాళ్ళను ఎదుర్కొనే విధంగా ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. ఒకప్పుడు మనిషి సాధించేది ఈరోజు ఆర్టిఫిషియల్ దాన్ని ఒక లెక్క చేయాలంటే కొందరికి చాలా కష్టమవుతుంది. కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వేషన్ దొరకకుండా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత కంప్యూటర్లో 1 నిమిషంలో ఎంత జటిలమైన సమస్యను పరిష్కారం చేస్తున్నారు. దానిలో కూడా మనం పిల్లలను నిష్ణాతులను చేయవలసిన అవసరం ఉంది. అదేవిధంగా మనము స్కూల్ లెవెల్లోనే వాళ్ళకు ఒక అంకురార్పణ వైద్య రంగంలో లేదా వ్యవసాయ రంగంలో లేదా బాటనీ, జువాలజీ, ఇంకా సైన్స్లో అనేక రకాలుగా మ్యాథ్స్లో వాళ్ళ లోపల అంకురార్పణ జరగాలి. నేను శాస్త్రవేత్తని కావాలి, గొప్ప సంఘ సంస్కృతం కావాలి, మంచి రాజకీయ నాయకుడిని కావాలి అనేటువంటి ఆలోచనను మీరు స్కూల్ స్థాయిలోనే పునాది వేసినట్లయితే అది తప్పనిసరిగా
గొప్ప వాళ్ళు అవుతారు వాళ్ళంతా. ఎందుకంటే నేను 4వ తరగతి ఉన్నప్పుడు నారాయణ రెడ్డి అనే సార్ ఉండే. నేను ఫస్ట్ కార్యాలు చదివిపోయి అక్కడ మన దగ్గర స్కూల్ లేకపోతే తక్కువ స్కూల్లో చేయలేను. మా నాన్న అక్కడ చేర్పించాడు. చిన్నగా ఉన్నాం. ఆ స్కూల్లో పోయినాక 4వ తరగతి చేయలేదు. ఆ సార్ అందులో ఒక సార్ నారాయణ రెడ్డి సారు మాలో కొందరు పిల్లలందరినీ ప్రత్యేకంగా నన్ను దగ్గర తీసి వీడు సర్దార్ వల్లభాయ్ పటేల్ లేక అయితే వీడు మామూలు కాదంటే చెప్పాడు. నా మైండ్ అదే కూర్చున్నది. అదే కూర్చొని అదే లీడర్షిప్ అదే ఊపుతోటి ముందుకు దూసుకుపోయినా చదువుల్లో నాయకత్వ లక్షణాల్లో. కాబట్టి పిల్లలు మన వాళ్ళందరినీ ఎంకరేజ్ చేసినటువంటి విధంగా ఎప్పటికప్పుడు చేయాలి. అదేవిధంగా స్కూళ్ళలో మీరు అందరు ఫిజికల్గా ఎన్ఎస్ఎస్ ఎన్ఎస్ఆర్ అది కాదు, యోగాసనాలు, ప్రాణాయామ, మెడిటేషన్ స్కూళ్ళ లోపల విద్యార్థులకు ఖచ్చితంగా నేర్పాలి. దాని రిజల్ట్ చాలా ఉంది. ఏ స్కూళ్ళలో అయితే యోగాసనాలు మెడిటేషన్ ఉందో అక్కడ పిల్లల యొక్క మైండ్ పవర్ చాలా అద్భుతంగా ఉంది. మైండ్ పవర్ తింటే నైతిక పెరుగుతుంటే రాదు, పంచభూతాల నుంచి కూడా పవర్ వస్తుంది. ఆ పవరు మెడిటేషన్ యోగా వల్ల వస్తుంది. దాని ప్రాధాన్యత గుర్తించి ప్రతి స్కూల్ లోపల అది మీరు పెట్టి చూడండి. 5 నిమిషాలు 10 నిమిషాలు మెడిటేషన్ స్కూల్లో ఎక్సర్సైజ్ యోగాసనాలు ఇవన్నీ చేసినట్లయితే చాలా పెద్ద మొత్తంలో విద్యార్థుల లోపల ఇంటెలిజెన్స్ క్రియేటివిటీ బాగా పెరుగుతుంది. కాబట్టి కొత్త టెక్నిక్స్ విద్యార్థుల లోపల ఇంటెలిజెన్స్ పెరిగేటందుకు, ఉత్సాహం పెరిగేటందుకు, చదువు మీద ఆసక్తి పెంచేటందుకు, కాంపిటేటివ్ స్పిరిట్ పెంచేటందుకు ఎట్లా చేయాలి, ఏమైనా టెక్నిక్ ఉపయోగించాలి, దాని మీద కూడా మీరు ఆలోచించాలి. సరే మీకుండే ఇబ్బందులు ఉన్నాయి, ప్రైవేట్ స్కూల్ అంటేనే ఇబ్బందులు. చాలా మంది వీళ్ళందరూ అనుకుంటారు నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు ఫీజులు కట్టేటప్పుడు అక్కడ ఇక్కడ తిట్లు పడతారు. కానీ అవన్నీ కాబోదవి వాటిని అధిగమిస్తూ మనం విద్యార్థుల లోపల స్పిరిట్ ఇంటెలిజెన్స్ పెంచినట్లయితే అన్నింటినీ అధిగమించడానికి వీలైతే. చాలా మంది ఆలోచించేది ఏంటిది, ఈ స్కూల్లో మా పిల్లగాన్ని చేర్చారు, దీని తర్వాత ఎట్లాంటి మార్పు ఉందని చూస్తున్నారు. కాబట్టి మీరు అందరూ కూడా విద్యార్థుల లోపల ఇంటెలిజెన్స్, కాంపిటేటివ్ స్పిరిట్ ఇవన్నింటిని పెంచే విధంగా స్కూళ్ళ లోపల గుణాత్మకమైనటువంటి పరిణామాత్మకమైనటువంటి మార్పులకు, ఇన్నోవేటివ్ ఐడియాస్కు, అప్డేట్ నాలెడ్జ్కి పిల్లల్ని తీర్చిదిద్దవలసినటువంటి బృహత్తరమైనటువంటి సామాజిక నైతిక బాధ్యతను మీరు కొత్త పుస్తకాలు దొక్కాలని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే సగం సొసైటీ మీ దగ్గర ఉన్నప్పుడు వాటిని వదులుకోవద్దండి, తీర్చిదిద్దవలసినటువంటి బాధ్యత కూడా ఉంది. నాకేముంది, నాకు అన్నీ ఉన్నాయి, నేను ఎందుకు యూజ్ చేస్తున్నా పేదవర్గాల గురించి కూడా నైతిక సామాజిక బాధ్యతగా భారతదేశం లోపల మనం భారతదేశాన్ని ఒక గొప్ప దేశంగా తీర్చిదిద్దాలంటే మీ చేతలు ఉంటుంది. విద్యార్థుల లోపల ఉన్న శక్తిని పాజిటివ్ శక్తిగా మార్చాలి. వాళ్ళ నెగిటివ్ శక్తిగా కాకుండా పాజిటివ్ శక్తిగా మారిస్తే వాళ్ళు గొప్ప వాళ్ళు అవుతారు. వాళ్ళ యొక్క మానవ వనరులు అభివృద్ధి చెందుతాయి. సమాజం లోపల గొప్పవారుగా, శాస్త్రవేత్తలుగా, సంఘ సంస్కర్తలుగా, నాయకులుగా తయారవుతారు. ఈరోజు నాయకత్వం దారి తప్పింది. ఎట్లయితుంది లీడర్షిప్, ఎక్కడ పోటీ ప్రపంచం అయిపోయింది. అక్కడ నాయకత్వం అంతా చెడిపోతుంది. భూ కబ్జాదారులు, ఆస్తిపరులు, లేకపోతే గుండాలు, రౌడీలంతా రాజకీయాలకు వస్తున్నారు. మేధావులు మీలాంటి వాళ్ళందరూ నిర్లిప్తగా చూస్తూ ప్రత్యేక పాత్ర చూస్తున్నారు. ప్రత్యేక పాత్ర కాదు, ఈ దేశం నాది, ఈ సమాజం నాది, ఈ దేశంలో తీర్చిదిద్దాలి, ఈ దేశాన్ని అగ్రదేశంగా తయారు చేయాలి అనేటటువంటి ఒక మీరందరూ పెట్టుకోవాలి. స్కూళ్ళు నడపడం అంటేనే అంత గొప్ప సామాజిక బాధ్యత మీ మీద ఉంది. కాబట్టి మీకున్న సమస్యల మీద, ఉద్యోగుల మీద యజనం సంగమాలు తీసుకొని వస్తే తప్పనిసరి సీఎం దగ్గర మాట్లాడదాం. మొదటి రంగారెడ్డి, కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు, ఏవిఎన్ రెడ్డి గారు అందరూ కలిసిపోతాం తప్పనిసరి. సత్యం గారు ఉంటారు, ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. కాబట్టి మీరు ఎప్పుడు వచ్చినా తప్పనిసరి మీ సమస్యల మీద లేదా ఎడ్యుకేషన్ అధికారులు ఇంకో విషయాన్ని చెప్పాలి. చాలా స్కూళ్ళు ఫోన్ చేస్తుంటారు,
అన్న పలానోడు ఒకడు వచ్చాడు సంఘం అని చెప్పి మీ పేరు ఫోటో పెట్టుకుంటున్నాడు, బెదిరిస్తున్నాడు. నేను అన్నా ఎవరైనా వచ్చినా నేను వివేదంలోకి ఎవరికైనా ఒకరికి లెటర్ రాస్తుంటా అప్పుడప్పుడు ఫీజు కన్సెషన్ లెటర్ రాస్తే కన్సెషన్ ఉండి నా మీద ఏమన్నా వాళ్ళ పరిస్థితిని చూసి లెటర్ విజిటింగ్ కార్డు వచ్చిన పోలీసులకు అప్పచెప్పుడు అని చెప్తాను. ఆ విధంగా దీన్ని మీ అందరికీ ఒకసారి గుర్తు చేయాలని చెప్తున్నా. పేరు చెప్పుకొని చాలా మంది కాలేజీల దగ్గరికి పోయి బాగా బెదిరిస్తున్నారు అది అన్నారు. నారాయణ రెడ్డి గారు కూడా చెప్పారు ఆ విషయం. నారాయణ రెడ్డి గారు అనేక మందికి లెటర్ రాస్తే కాన్స్టిట్యూషన్ కూడా ఇచ్చారు, ఏవిఎన్ రెడ్డి గారు కూడా ఇచ్చారు జెన్యూన్ కేసు లోపల. కాబట్టి మీరందరూ స్కూళ్ళు బాగా రన్ చేయాలి. విద్యార్థులను విద్యార్థులు అంటే మీరు అందరూ అనుకుంటున్నారు బొద్దు కూడా కాదు, అనగా మతి శైలి తిరుళ్ళు తినగా వేము తీయనము సాధనమున పనులు సమకూరు ధరలో అంటే మనం తీర్చిదిద్దితే విద్యార్థుల లోపల కొత్త పుంతాలు దొక్కాలి. సాంప్రదాయ పద్ధతితో పాటు కొత్త పుంతాలు వాళ్ళలో ఉన్నటువంటి శక్తిని పాజిటివ్ శక్తిగా పరిశోధనాత్మక వాళ్ళ రీసెర్చ్ మైండ్ వాళ్ళ లోపల క్రియేట్ చేసేటట్టుగా మీరు మేనేజ్మెంట్ విద్యార్థులకు ఉపాధ్యాయులకు ఎప్పటికప్పుడు ఉపాధ్యాయులను కూడా ఉపాధ్యాయులు టైం చూసుకుంటాడు కాకుండా చదువు మీద నేను చాలా స్కూల్కు ప్రైవేట్ స్కూల్కు ఏదైనా సందర్భంలో ఫోన్ చేస్తే ప్రైవేట్ స్కూల్స్ ఎట్లా ప్రతి విద్యార్థిని గుర్తుపడుతున్నారు. ప్రిన్సిపాల్కి ఫోన్ చేసి పలానా విద్యార్థికి రమ్మి చూడండి సార్ అని చెప్తాను. అంటే ఆ పలానా విద్యార్థి ఆ పిల్లగాని తండ్రిని ఆ పిల్లగానికి ఇంటెలిజెంట్ అది అని చెప్తారు. అదే ప్రభుత్వ స్కూల్ ఫోన్ చేస్తే పిల్లల పేరు గుర్తుపడతారు, ఆ బ్యానర్ కూడా గుర్తుపడతారు. అంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ లేదు. ఇక్కడ మీరు అందరూ రెస్పాన్సిబుల్గా పనిచేస్తున్నారు. మరింత బాధ్యత తీసుకొని వాళ్ళను గొప్ప చోదక శక్తిగా గొప్ప సమాజానికి ఉపయోగపడే శక్తిగా తీర్చిదిద్దాలని భారతదేశం లోపల మనం ఒకప్పుడు భారతదేశము ప్రపంచ దేశాలకి విద్య నేర్పిన దేశం. తక్షశీల, నలంద అనేక మంది ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లా ఇప్పుడు కూడా భారతదేశాన్ని ఇప్పుడు అమెరికా పోయేది ఆస్ట్రేలియా లాంటి గొర్రెమేపి దేశానికి కాదు, మన దేశానికే వాళ్ళందరూ వచ్చేటట్టుగా మరి తయారు చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి అందరికీ గుర్తు చేస్తూ ప్రపంచ స్థాయి స్టాండర్డ్ మన దేశాన్ని మన దగ్గర ఉన్నటువంటి డాక్టర్లు ఇంజనీర్లు వేరే దేశంలో ఇంత స్టాండర్డ్గా లేరు. మన వాళ్ళే పోయి అమెరికన్ డెవలప్ చేస్తున్నారు, మన వాళ్ళే పోయి ఇంగ్లాండ్ డెవలప్ చేస్తున్నారు, మన వాళ్ళే పోయి కెనడా డెవలప్ చేస్తున్నారు. కాబట్టి ఆ దిశగా మీరు అందరూ ఇంకా మరింత బాధ్యత ఇప్పుడు చేస్తున్నారు, ఇంకా తెలుసుకోవాల్సిన అవసరం. సమాజంలో వచ్చే బాధలకు దీటుగా ఎప్పటికప్పుడు నవనీకృతంగా డెవలప్ చేసుకోవాల్సినటువంటి బాధ్యతను గుర్తిరిగి మీ మీదున్న సామాజిక బాధ్యతను మరింత దీర్ఘీకృతం చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈరోజు మనము అదే పేరుతో బడ్జెట్ స్కూల్స్ అనే పేరుతో ఒక రాష్ట్ర స్థాయి సంఘాన్ని ఏర్పరచడానికి నిర్ణయించుకున్నాము. ఈ సంఘము ఏర్పరచడం ఒకటే ఆశయము, బడ్జెట్ స్కూల్ని ఎలా కాపాడుకోవాలి. నిజంగా కూడా తెలంగాణ ఉద్యమం తర్వాత కానీ తర్వాత మన కరోనా తర్వాత కానీ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే కేవలం బడ్జెట్ స్కూళ్ళు మాత్రమే. ఆ రోజు నిజంగా కూడా పెద్దలు వెంకటస్వామి గారు ఇక్కడ ఉన్నారు. మన తెలంగాణ మనకు వస్తే కార్పొరేట్ స్కూల్స్ అన్ని కూడా ఫీజు కావచ్చు అంటే వాళ్ళని మనం తీసేయమని అడగలేదు. ఆ రోజు వాళ్ళ అక్రమాలు అరికట్టండి, వాళ్ళు చేస్తున్న మోసాలు అరికట్టండి, మనం తక్కువ ఫీజుతోని సొసైటీలో ఉన్న మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి ఒక నాణ్యమైన విద్య అందుబాటులో ఉన్న ఫీజులతో మనం చేస్తున్నాము. కాబట్టి వీటిని కాపాడుకోవడానికి ఈ పెద్దలు గద్దలు అని కార్పొరేట్లు కానీ ఇంటర్నేషనల్ వస్తున్నాయి, వాళ్ళ అక్రమాలు అరికట్టమని అడిగినాం. దాంట్లో కొంత సమస్య కాలేదు. ఇంకా మూలిగే మీద తాడిపండ్లాగా కరోనా వచ్చి పట్టిన తర్వాత మన మిత్రులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇంకా ఈ దశలో ఇన్నమన్నీ మీరు చూశారు. ఏంటి, ట్రేడ్ లైసెన్స్ తీసుకోండి. ట్రేడ్ లైసెన్స్ మనకేం అవసరం, మన ఎడ్యుకేషనల్ సొసైటీ.
ఈ విధంగా ఆదాయం ఎదుర్కోవడానికి రకరకాలు వేయడానికి, అదే విధంగా ఒక అన్ఆథరైజ్డ్ సంఘాలకు కూడా మన మీదికి రావడం చాలా ఈజీ అయిపోయింది. నిజంగా ఇలా స్కూల్లో కూర్చొని ఈజీగా పని చేసుకుందాం అనుకుంటే కూడా పని చేసుకోలేని పరిస్థితి అనేది వచ్చింది. కాబట్టి వీటన్నిటిని కూడా అరికట్టడానికి, మన ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడానికి, తర్వాత మనకు రైట్ టు కలెక్ట్ ద ఫీజు అనడానికి ఒక 3-4 ప్రాబ్లమ్స్ గురించి మనం ఇలా కొట్లాడడానికి ఈ సంఘాన్ని మనం ఏర్పరచుకున్నాం. కాబట్టి ఈ సంఘ ఆవిర్భావానికి విచ్చేసిన మిత్రులందరికీ కూడా మరొకసారి రంగారెడ్డి జిల్లా పక్షాన, బడ్జెట్ స్కూల్స్ పక్షాన పేరున ధన్యవాదాలు చెబుతూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు చెబుతూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పాఠశాలల అసోసియేషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఏఐసిసి జనరల్ సెక్రటరీ కత్తి వెంకటస్వామన్న గారికి, అలాగే సీనియర్ నాయకులు శేఖర్ రెడ్డి అన్న గారికి, వివిధ జిల్లాల నుంచి వచ్చిన జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, ట్రెజరర్లందరికీ, నా తోటి కరస్పాండెంట్ మిత్రులందరికీ కూడా పేరు పేరున శుభాభివందనాలు. బీ స్మార్ట్ ఒక కొత్త అసోసియేషన్ ఫామ్ చేసుకుంటున్న సందర్భం. మరి తెలంగాణ వ్యాప్తంగా 12,000 పైచిలకు పాఠశాలలుగా విస్తరించి అన్ని జిల్లాల్లో కొన్ని వేల మందికి ఉపాధి కల్పిస్తూ దాదాపుగా 35 లక్షల మంది విద్యార్థులకు విద్యను అందిస్తూ సమాజానికి ఎంతో సేవ చేస్తున్న గ్రూప్ మనది. ప్రభుత్వ యంత్రాంగంలో సుమారు 25 లక్షలు చదివితే మనతో 35 లక్షల మంది, దాదాపుగా తెలంగాణ విద్యా రంగాన్ని 60% మనం పోషిస్తున్నాం, అభివృద్ధి చేస్తున్నాం, మానవ వనరులని సమాజానికి అందిస్తున్నాం, మంచిని ముందుకు పెడుతున్నాం. మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రైవేట్ బడ్జెట్ పాఠశాలలు, చిన్న పాఠశాలలు, చదువుకున్న యువత యువకులు, కుటుంబ సభ్యులు వాళ్ళ ఉపాధి వాళ్ళు చూసుకుంటూ 20 మందికి 30 మందికి ఉపాధి కల్పిస్తూ అతి తక్కువ బడ్జెట్తో యావరేజ్గా 25,000 లోపు ఫీజుతో అత్యుత్తమ విద్యను అందిస్తూ ఈరోజు సేవ చేస్తున్నాం. మరి ఇదే సేవ తెలంగాణ ప్రభుత్వం చేస్తే ఒక్కో విద్యార్థి పైన 1,10,000 రూపాయలు ఖర్చు పెడుతుంది. మరి ఈ రకంగా ఒక సంవత్సరంలో ప్రైవేట్ స్కూల్స్ అందరం కలిపి మనం రాష్ట్ర ప్రభుత్వానికి సుమారుగా 35,000 కోట్లని మనం సేవ్ చేసి పెడుతున్నాం. 35,000 కోట్లను మన ద్వారా ప్రైవేటు పాఠశాలల ద్వారా ప్రభుత్వానికి సేవ్ అవుతున్నాయి. మరి ఇంతటి మహత్కార్యాన్ని చేస్తున్న మనకు ప్రభుత్వం నుంచి ఏం కావాలి? మనకున్న సమస్యలు ఏంటి? ఇప్పుడు ఇంతకుముందు నారాయణ రెడ్డి గారు అన్నారు చెప్పినట్టు ప్రైవేటు పాఠశాలల్ని నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ గా రన్ చేయండి, సొసైటీల ద్వారానే రన్ చేయండి అని చట్టం ఉంది. కానీ ప్రభుత్వం వైపు నుంచి ట్రేడ్ లైసెన్స్ తీసుకోమంటారు, ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్టమంటారు, విద్యుత్తు, నీరు వంటి వాటికి వచ్చేసరికి కమర్షియల్ బిల్లులు పే చేస్తారు. ఫీజులు కలెక్ట్ చేసే ఉద్దేశంలో ఉన్నప్పుడు సేవ అని చెప్తారు, బిల్లులు కట్టే సమయం వచ్చేసరికి కమర్షియల్ ఆస్పెక్ట్ లో చేస్తారు. మరి ఇదేం న్యాయం? ఎవరు అడగాలి దీన్ని? చిన్న కోరికలు మనవి, పెద్ద కోరికలు ఏం కావు ఇవి. మనం ఏ చట్టంలో అయితే పనిచేస్తున్నామో, సొసైటీ యాక్ట్ ప్రకారం ఎక్కడైతే పనిచేస్తున్నామో, నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ గా ఎక్కడైతే పనిచేస్తున్నామో ఆ చట్టం ప్రకారమే మనకి ఏదైనా సరే బిల్లులు ఉండాలి. కానీ పన్నులు కట్టే సమయానికి కమర్షియల్, ఫీజులు వసూలు చేసే సమయానికి వచ్చేసరికి సేవ. దీని నుంచి మనకు రక్షణ కావాలి. అలాగే మనం ఇచ్చిన సేవ ఏదైతే ఉందో, ఒక సంవత్సరం పాటు విద్యార్థికి పూర్తిగా విద్యావిధులు బుద్ధులు నేర్పించిన తర్వాత మనం ఫీజు వసూలు చేసుకోవడానికి వెళ్తే రకరకాల సమస్యలు. మనకు దీని నుంచి కూడా ప్రభుత్వం నుంచి ఒక చట్టం కావాలి, ఒక రక్షణ కావాలి, పూర్తిగా చట్టబద్ధమైన రక్షణ కావాలి. మనం ఇచ్చిన సర్వీస్ కే మనకు డబ్బులు కావాలి. దాని చట్టబద్ధ పరిధిలో మనం వసూలు చేసుకునే వెసులుబాటు మనకు ఉండాలి. మన హక్కు అది. మనం పూర్తిగా 365 రోజులు వాళ్ళకి చదువు చెప్పిన తర్వాత ఇచ్చిన సేవకు మీరు ఎక్కడైనా సరే సేవలో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా, ఏ లాయర్ దగ్గరికి వెళ్ళినా ఆ గంట తర్వాత మనం ఫీజు పే చేసి బయటకు వస్తూ ఫీజులు వసూలు చేయడానికి వెళ్ళినప్పుడు రకరకాల సమస్యలు. అలాగే ఇంకొక సమస్య, స్కూళ్లు ఓపెన్ చేసామంటే పొద్దున్న లేస్తే రకరకాల వ్యక్తులు, రకరకాల సంస్థలు మన వైపుకు వచ్చేస్తుంటాయి. రకరకాల కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పేసి కార్యక్రమాలకి మన ఇష్టపూర్తిగా ఉద్యమాలకి, వ్యవహారాలకి ఇవ్వడం అది వేరు.
కానీ మనల్ని డిమాండ్ చేసి మీకు ఈ బిల్డింగ్ పర్మిషన్ లేవు, లేదంటే అది కరెక్ట్ లేదు, ఇది కరెక్ట్ లేదు, అవన్నీ కరెక్ట్ గా ఉన్నాయా లేవో చూడడానికి ప్రభుత్వ యంత్రాంగం ఉంది. మీరెవరు మమ్మల్ని ప్రశ్నించడానికి? మా ప్రెమిసెస్ లోకి వచ్చి మమ్మల్ని ప్రశ్నించే అధికారం మీకు ఎక్కడిది? ఎవరిచ్చారు మీకు అధికారం? ఏదైనా చేసుకోవాలనుకుంటే ప్రభుత్వ యంత్రాంగం చూసుకుంటది. మరి ఇలాంటి అన్ఆథరైజ్డ్ ఆర్గనైజేషన్స్ నుంచి మనకు రక్షణ కావడానికి, రక్షణ కోసం మనకు ఒక చట్టం కావాలి. అలాగే గత ప్రభుత్వాలు తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రైవేట్ స్కూళ్లలో పనిచేస్తున్న స్టాఫ్ అందరికి కూడా హెల్త్ కార్డులు ఇస్తామని, ఇంకా మిగతా సౌకర్యాలన్నీ ఏర్పాటు చేస్తామని చెప్పినాయి. ఇప్పటికి దగ్గర 11 సంవత్సరాలు గడిచిపోయినాయి. అవన్నీ కూడా మర్చిపోయారు. తెలంగాణ ఉద్యమంలో మనం స్కూళ్లు అంటే మొత్తం అన్ని వర్గాలతో పోలిస్తే తెలంగాణలో ఉన్న గుర్తింపు పొందిన పాఠశాలల పాత్ర చాలా పెద్దది. మనం పెద్ద ఎత్తున ఆ ఉద్యమానికి ఊపిరి ఊదినాం. ఎప్పుడు బంద్ చేయమంటే అప్పుడు బంద్ చేసినాం. ఎన్ని బస్సులు పంపించమంటే అన్ని బస్సులు పంపించినాం. ఏ వనరులు కావాలంటే ఆ వనరులు సర్ది చెప్పినాం. ఇలా మనం కలలు కన్నా తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమ సోదరులంతా కూడా మాకు ఉద్యోగం వస్తే, ఉద్యమంలో తెలంగాణ వచ్చిన తర్వాత మీరు ఏ చెట్టు కింద స్కూల్ నడిపినా మాకేం అభ్యంతరం లేదు, మంచి విద్యాబుద్ధులు నేర్పండి, ప్రభుత్వాల నుంచి మీకు ఏ అభ్యంతరాలు ఉండవు, ఏ సమస్యలు ఉండవు, మేము చూసుకుంటామని చెప్పారు. మరి 11 సంవత్సరాలు గడిచిపోయినాయి. మన సమస్యలు అక్కడే ఉన్నాయి. ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉంది. వీటన్నిటి నుంచి కూడా మన సమస్యల నుంచి, వీటన్నిటి నుంచి ప్రభుత్వాల నుంచి మనం రాబట్టుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మన న్యాయ సంబంధమైన, న్యాయబద్ధమైన కోరికలు. మనం ఏం గొంతెమ్మ కోరికలు కోరట్లే. మనం చెప్తున్న విద్యార్థులకి రావాల్సిన న్యాయపరమైన ఫీజు. మా దగ్గరికి వచ్చి అయ్యా అడ్డమైన వాళ్ళు వచ్చి మమ్మల్ని సతాయిస్తున్నారు, ఇలాంటి వాటి నుంచి మాకు రక్షణ. అలాగే ఇంత 35,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్ ను మేము సేవ్ చేస్తున్నాం కాబట్టి ప్రభుత్వం తరఫున మాకేమైనా రాయితీలు ఇస్తారా, మాకేమైనా సౌకర్యాలు కల్పిస్తారా? ఇవి మాత్రమే మనం కోరుతున్నాం. వీటి సాధన కొరకే ఈ రోజు బీస్మార్ట్. ఈ బీస్మార్ట్ మీ అందరి ఆదరాభిమానాలతోటి, అందరి సహకారాలతోటి, ఏదైనా ఏ ఆర్గనైజేషన్ అయినా వ్యక్తిగా వ్యవస్థగా ఉన్నప్పుడే, వ్యవస్థగా మారినప్పుడే మనం ఎవరినైనా మార్చగలం, ఏ ప్రభుత్వాన్నైనా మెడలు వంచగలం, మన కోరికలు ఏమైనా సాధించుకోగలం. కాబట్టి మీరంతా కూడా మెంబర్షిప్ పైన దృష్టి పెట్టి సంస్థ ఉన్నతిగా ఐకమత్యంగా ముందుకెళ్లి ప్రభుత్వం నుంచి ఇవన్నీ మనం రాబట్టుకొని మనం అనుకుంటున్న, మనం సాధించాలనుకుంటున్న డిమాండ్లన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా నెరవేర్చుకుందామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై స్మార్ట్. అయితే ఇక్కడ జరిగే ఈ సంఘము బీ స్మార్ట్ అని ఎందుకు పెట్టారంటే, ఈ సంఘం ఏర్పాటుకో బడ్జెట్ స్కూల్ యొక్క లక్ష్యం ఏంది, బడ్జెట్ స్కూల్ యొక్క పరిస్థితులు ఏంది, బడ్జెట్ స్కూళ్లు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి విద్యను అందిస్తున్నవి అనేటటువంటి అంశాన్ని ఈ తెలంగాణ ప్రపంచానికి తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో ఈ రోజు బీ స్మార్ట్ గా ఆవిర్భావము నొందుతున్నది. ఒకటి. రెండవది, ఇక్కడ మనకు ట్రస్మాకు బీ స్మార్ట్ కు చాలా మంది కరెస్పాండెంట్లు సార్ అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే ఓ 4 కరెస్పాండెంట్లు రా, 2 కరెస్పాండెంట్లు రా అని ఫోన్లు చేసుడు ఇవన్నీ జరుగుతూ ఉన్నది. కొంతమంది ఏమో అసలుకి వచ్చినటువంటి వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చారు అనేటువంటిది ఒకటి. రెండవది, మనకు రికగ్నైజేషన్ నెంబర్ లేదు. నారాయణ రెడ్డి నెల్లగా చెప్పిండు, మనకు రికగ్నైజేషన్ నెంబర్ ఉంటేనే స్కూల్ నడుస్తుంది, రికగ్నైజేషన్ నెంబర్ ఉంటేనే సంఘం ఉంటది. అసలు రికగ్నైజేషన్ నెంబర్ లేని సంఘం ఒక సంఘమేనా అని క్వశ్చన్ చేస్తున్నాయి ఇక్కడ. కాబట్టి మాలాంటి వాళ్ళు మాట్లాడుతుంటే అది ఇంకో రకంగా మమ్మల్ని అవమానపరచడానికి ప్రయత్నం చేస్తుంటారు. కానీ మనము కూడా ఇక్కడ పర్ఫెక్ట్ గా, ఇక్కడ రేపు సంఘంలో అధ్యక్షుడైనా ఉపాధ్యక్షుడైనా ఎవరైనా సరే వీళ్ళు క్రమ పద్ధతిగా లేకపోతే కూడా మనం హెచ్చరించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి సంఘం కోసం పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఆ సంఘము బడ్జెట్ స్కూళ్లకు అనుకూలంగా ఉండేటట్లుగా ఉండాలి. ఆ బడ్జెట్ స్కూలు రేపు కార్పొరేట్ తోటి మనం యుద్ధం నడుస్తున్న క్రమంలో మన స్కూల్ మూసిపోకుండా, మన ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా జీవితం పుట్టడము మరణం ఎవరైనా సాధ్యమవుతుంది. కానీ మరణించేంత వరకు కూడా మనం పోరాటం చేయాలన్నదే నా దృక్పథం. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాటి నుంచి గత 3-4 సంవత్సరాల నుంచి దూరంగా ఉంటున్నాము. ప్రైవేట్ స్కూల్స్ యూనియన్ పెట్టుకున్నది స్కూళ్లను కాపాడుకోవడం కోసం అనేది చాలా అవసరం. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు,
ఏ ఏ సమస్యల వల్ల మనం బాధపడుతున్నామో ఆ సమస్యలన్నీ పరిష్కరించే నాయకులు మనకు కావాలని మనం కోరుతా ఉన్నాము. కానీ ఇక్కడ ప్రతిదీ వ్యక్తికి సంబంధించినటువంటి ఇష్యూసే కనబడతా ఉన్నాయి. వ్యక్తి కన్నా వ్యవస్థ చాలా గొప్పది. వ్యవస్థను పట్టించుకునే నాయకులు మనకు కావాలి. మా దగ్గర మా నిజామాబాద్ జిల్లాలో మాది రూరల్ ఏరియా అండి, మాది భీమ్గల్ ప్రాంతంలో అన్ని చిన్న చిన్న స్కూళ్ళు ఉన్నాయి. మేమందరం ఇప్పుడు 15 మంది మేము కరెస్పాండెంట్స్ వచ్చాము. అందరికీ తెలుసు, ఇక్కడ ఉన్న అందరికీ ఏ ఏ సమస్యలు ఉన్నాయో సమస్యల గురించి ప్రత్యేకంగా నేను సమయం వృధా చేయదలుచుకోలేదు. అందరికీ తెలుసు. ఆ సమస్యల పట్ల పరిష్కారం చూపే నాయకులు మనకు కావాలనే ఒక ఆశతో ఇక్కడికి వచ్చాము. దయచేసి ఇక్కడ నాయకత్వం వహిస్తున్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో దయచేసి ఆ సమస్యల పట్ల పరిష్కార మార్గం చూపిస్తారని ఆశిస్తున్నాము. రెండవది, ఇంత పెద్ద ఎత్తున బడ్జెట్ స్కూల్స్ అసోసియేషన్ మీటింగ్ వచ్చిందంటే చాలా ఆనందంగా ఉంది. శేఖర్ అన్న, చాలా కంగ్రాచులేషన్ అన్న, మీకు ఫస్ట్ చాలా బ్రహ్మాండంగా అరేంజ్ చేశారు. చాలా చాలా సంతోషంగా ఉంది. సమస్యలు అయితే మీకు అందరికీ తెలుసు. నన్ను ఇక్కడికి పిలిచి మాట్లాడించినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మేనేజ్మెంట్ అసోసియేషన్ బి స్మార్ట్ సార్ కూడా స్మార్ట్ గానే ఉంటాడు. సో బి స్మార్ట్ అసోసియేషన్ యొక్క మొట్టమొదటి అధ్యక్షునిగా వారిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు మరొకసారి కలతాల ధనంతో మీ అందరి ఆనందం తెలియాల్సిందిగా కోరుతున్నాను. కాంగ్రెస్. అదే రకంగా జనరల్ సెక్రటరీగా ఒకే ఒక నామినేషన్, అది కూడా పోరాటాల గడ్డ సిద్దిపేట నుంచి వచ్చింది. సో వారు ఏకగ్రీవంగా ఈ బి స్మార్ట్ తెలంగాణ సంబంధించినటువంటి ఈ సంఘానికి ప్రధాన కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా ప్రకటిస్తున్నారు. అదే రకంగా మూడో పోస్ట్ ట్రెజరర్ పోస్ట్ కు నామినేషన్ వేస్తున్నప్పుడు ఏం అర్థం కాలేదని అంటున్నారు. నాకు అర్థమైంది ఏం కాదంటే పైసలు ఎవరు ఇయ్యాలని. ట్రెజరర్ అయిన తర్వాత జాగ్రత్తగా ఉండండి, ఏం అర్థం కాలేదంటే పైసలు రావాలని అర్థం. ఇప్పుడు మా గవర్నమెంట్ పరిస్థితి. సో ట్రెజరర్ గా ఒకే ఒకే నామినేషన్ జేఎస్ శ్రీనివాసరావు గారు ఈజ్ ఫ్రమ్ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అండ్ ఐ కంగ్రాచులేట్ అండ్ వారిని ఏకగ్రీవంగా ట్రెజరర్ గా ప్రకటిస్తున్నాను. సో వారి ముగ్గురిని వేదిక మీదకి రావాల్సిందిగా, ఇప్పుడు మా పని అయిపోయింది, వేదిక వారికి అప్పచెప్పి డబ్బులు మాత్రం మేమే తీసుకెళ్తున్నాం. ప్రెసిడెంట్ గారికి ఇస్తాం. తర్వాత గారు డయాస్ అండ్ శ్రీనివాసరావు గారు డయాస్ ప్లీజ్. మేము ఇస్తున్నట్టు కూడా ఫోటో తీయండి. మేమే ఇస్తున్నాం మీ ద్వారా. థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే మీరు ఉద్యమకారులు కాబట్టి మా మిత్రులందరూ కూడా ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తారని ఆశిస్తూ ఇప్పుడు ఇంకొకరిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. వైస్ ప్రెసిడెంట్ గా భువనగిరి యాదాద్రి భువనగిరి శ్రీ గుజ్జా సత్యం గారిని మరియు దయాకర్ రెడ్డి గారిని ఉపాధ్యక్షులుగా చేస్తున్నాం. గుజ్జా సత్యం గారు రంగారెడ్డి జిల్లా నుంచి, దయాకర్ రెడ్డి గారు హైదరాబాద్ డిస్టిక్ నుంచి, మరియు
నిజామాబాద్ నుంచి షఫీ గారిని ముగ్గురు ఉపాధ్యక్షుడిగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను. తర్వాత ఏ సంఘానికైనా సలహాలు ముఖ్యము. మంచి మంచి సలహాలు ఇస్తారని ఆశిస్తూ ఎందుకంటే కొద్ది క్షణాల్లోనే మన ముఖ్య అతిథి మరియు మిగతా ఎమ్మెల్సీ గారు మరియు ఎమ్మెల్యే గారు కూడా విచ్చేస్తున్నారు. వారి సమక్షంలో మీరు రామారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు. 2 నిమిషాలు. నమస్కారాలు. కత్తి వెంకటస్వామి గారికి, బి స్మార్ట్ ఫస్ట్ ప్రెసిడెంట్ శేఖర్ రెడ్డి గారికి, నెక్స్ట్ మల్లారెడ్డి గారికి అండ్ శ్రీనివాస్ గారికి, మరియు నా తోటి ఇతర రాష్ట్రాల అధ్యక్షులకి, కొత్తగా ఎన్నికైనటువంటి ఆఫీస్ బేరర్స్ అందరికీ ఉదయపూర్వక నమస్కారాలు. అన్ని జిల్లాలు ఒకటైతే మా హైదరాబాద్ డిస్ట్రిక్ట్ సపరేట్. నాకు పెద్ద మాట్లాడడం రాదు, ఏమనుకోకండి. గుండెకాయ